హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంజన. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయి మా తమ్ముడు బర్త్డే సెలబ్రేట్ చేద్దామనేసి వెళ్ళిపోతున్నాము. చాలా డేస్ తర్వాత నాకు జీన్స్ వేసుకోవాలనిపించింది. ఇంకా ఎందుకో తెలీదు, జీన్స్ వేసుకుంటే ఆ రిఫ్రెషింగ్ ఫీల్ అయినా ఏదో కాన్ఫిడెన్స్ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు, నా పరంగా అయితే. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసాము. ఇది మంచిర్యాలలో ఉంటుందండి. సో మనకు వెంకటేశ్వర థియేటర్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్ లైన్లో ఉంటుంది అనమాట కేక్ జోన్ అనేసి. ఇక్కడైతే చాలా బాగుంటుంది, మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నా బర్త్డే అప్పుడు కూడా నన్ను ఇక్కడికే తీసుకొచ్చాడు మా సాయి. సో అందుకనేసి ఇంకా మేము ఇక్కడికే సెలబ్రేట్ చేద్దాం అనేసి వచ్చాము. చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయినా, అండ్ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుండింది నిజంగా. సో పీస్ఫుల్గా చేసుకోవచ్చు మనం ఎక్కడైనా, బయటికి వెళ్ళే కంటే కూడా ఇక్కడ చాలా బాగుంది అనేసి మేము ఇక్కడికే వచ్చేసామన్నమాట. ఇంకా కేక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము, ఏం ఫ్లేవర్ ఏం కలర్ అనేసి. ఇంకా నాకు తీసుకున్నప్పుడు వెనిలా ఫ్లేవరు, ఎల్లో కలర్ కదా, మేము కూడా అదే తీసుకుందాం, అదే మనకు తెలుసు కదా టేస్ట్ అనేసి మేము కూడా అదే తీసుకున్నాము. ఇంకా అయితే అన్నీ చూస్తున్నాము, అన్నీ ఇంకా కొన్ని అయితే ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ అవి ఫ్రెష్గా ఉండే అనేసి మేము ఇంకా తీసుకోలేదు. ఇంకా మా తమ్ముడు చాలా చాలా లేట్ చేశాడండి. 10 మినిట్స్లో వస్తా 10 మినిట్స్లో వస్తా అని చెప్పి 1 అవర్ దాకా మేము అక్కడే కూర్చున్నాము. ఇంకా సరదాగా ముచ్చట్లు అవ్వొకటి ఇవ్వకటి ఇంకా మేమందరం కలిసి ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాము సరదాగా. కెమెరా ఆన్ చేయగానే మా అమ్మ కెమెరాని చూస్తూనే ఉంటుంది. సరిగ్గా మంచిగా నవ్వు, జాలీగా ఉండు అని చెప్తున్నాను, అప్పుడు నవ్వుతుంది. ఇంకా ఇప్పటికి కూడా సెట్ కాలేదు చూసారా. ఆ ఫ్రీనెస్ అనేది ఉండదు కెమెరా ఆన్ చేస్తే, ఎవరికైనా అంతే కదా. నాకంటే అలవాటు అయిపోయింది, కెమెరా ఆన్ చేయగానే ఎట్లా రియాక్ట్ కావాలో నాకు తెలుసు. బట్ కొంతమందికి ఇంకా తెలియదు. మా అమ్మకైతే కెమెరా ఆన్ చేయగానే ఆ కెమెరానే చూస్తూ ఉంటుంది డైరెక్ట్గా. ఇంకా కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉండగా మా తమ్ముడు వచ్చాడనమాట. ఇంకా వచ్చే టైంకి లోపల ఎవరో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అప్పుడే వెళ్ళారనమాట. అందుకే ఇంకా 10 మినిట్స్ అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగా మంది ఉంటారంట. మేము వెళ్ళింది డే టైంలో కాబట్టి మాకు కొంచెం పర్లేదనమాట. ఇక్కడైతే ఇంకా కేక్ అయితే తీసుకున్నాము, సేమ్ నేను తీసుకున్న కేకే. ఇంకా సాయిరాజ్ అని రాపిచ్చాము. మా తమ్ముడు పేరు సాయిరాజు. నాకు మా తమ్ముడికి అంటే, మా తమ్ముడు అంటే బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట. సో మా డాడీకి సొంత తమ్ముడు. ఇంకా మా ఇద్దరికి డేస్లో డిఫరెన్స్, జస్ట్ మా ఇద్దరికి 14 డేస్ డిఫరెన్స్ అనమాట. ఒక్క 1 సెకండ్ ముందు పుట్టిన అన్నయ్యే, తర్వాత పుట్టిన తమ్ముడే, అంతే కదండి. సో ఇంకా మాకు అట్లా చాలా తక్కువ డేస్ డిఫరెన్స్. బర్త్డే సపోజ్ ఒకవేళ మండే రోజు పడింది అనుకోండి, మధ్యలో ఒక మండే రోజు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ మండే వస్తుంది అనమాట. ఏ డే వస్తుందన్న బర్త్డే ఆ డేనే మా తమ్ముడు బర్త్డే వస్తుంది అనమాట. ప్రతి ఇయర్ అంతే. సో సేమ్ డేస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మేము ఇద్దరం కలిసి కట్ చేపిస్తున్నాము కేక్. బర్త్డేస్ అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమంది అయితే సెలబ్రేట్ చేసుకోరు. అందులో మా అక్కకి సెలబ్రేట్ చేసుకోవడం అయినా, బర్త్డే చేసుకోవడం అంటే నచ్చదు. నాకైతే చాలా ఇష్టం బర్త్డేస్ చేసుకోవడం అంటే, ఇంట్లో కలిసి ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. మా అక్కకైతే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే తన బర్త్డే చిన్నప్పుడు మంచిగా గ్రాండ్గా చేసేదట మా అమ్మ. సో కంపారిటివ్లీ అంటే చిన్నప్పుడు చేసేవి పెద్దగా అయినాక ఇంట్రెస్ట్ ఉండదండి. సో అంతే, నాకు అంతగా చేయలేదు కాబట్టి చేసేది, బట్ మా అక్క అంత అందరినీ పిలిచి చేయడం అయితే చేయలేదన్నమాట. అందుకే చిన్నప్పుడు చేసినవి పెద్దగా అయినాక ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలకి అయినా ఎవరికైనా. మనం మెమరీస్ కోసం చేస్తాం కానీ, ఇంకా మా అమ్మ అయితే అందరినీ పిలిచి అవన్నీ లడ్డూలు ఆ టైంలోనే మంచిగా చేసేదంట. ఇంకా చెప్తూ ఉంది, ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ లేదా, మేము చిన్నప్పుడు మంచిగా చేసేవాళ్ళం, ఇంకా చెల్లకన్నా నీకే మంచిగా చేసేవాళ్ళం అని చెప్పేది. బట్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్, మా అక్కకి అంత ఇంట్రెస్ట్ ఉండదు చేసుకోవాలనేసి. తనకి అంటే ఇట్లా మ్యారేజ్ డే అయినా ఇట్లా ఏమైనా ఇంట్రెస్ట్ ఉండదు మా అక్కకు. ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, అన్న చెల్లెలైనా చాలా రేర్ హ్యాబిట్స్ అనేవి కలుస్తాయి కదా. మాకు కూడా అంతే, మా అక్కకి ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఉంటుంది. సో ఆబ్వియస్లీ అలాంటివి ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో జరిగేవే కదండి. ఇక్కడైతే కేక్ అంతా కట్ చేపించిన తర్వాత ఇంకా పీసెస్ కట్ చేసుకొని తినేస్తున్నాము. ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆ కేక్ ఆగదు, మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడ బ్రోస్ ఉంటారు కొంతమంది, వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట. సో నేను చాలా చాలా డైట్ మీద కంట్రోల్ పోయింది నాకు నా బర్త్డే అప్పటి నుంచి. సో అన్నీ తింటున్నాను, అసలు కంట్రోల్ లేకుండా పోతుంది. కొంచెం తగ్గించాలనేసి అనిపించింది. ఈ మధ్యలో కూల్ కేక్ చాలా అలవాటు అయిపోయింది, తింటుంటే ఐస్ క్రీమ్ తిన్నట్టు ఎందుకో తెలీదు, చాలా చాలా నచ్చేస్తుంది. ఎంత తిన్నా అంటే కొన్ని కేక్స్ ఉంటాయండి అస్సలు మనం ఫుల్ అయిపోతాయి, తినాలనిపించదు. బట్ ఈ కూల్ కేక్ అనేసి ఎంత తిన్నా లైట్గా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉండేసరికి నేను కంట్రోల్ లేక తినేస్తున్నాను. ఇంకా మెల్లిగా నేను కంట్రోల్ చేసి నేను మళ్ళీ
నేను కొన్ని పాటిద్దాం అనేసి అనుకుంటున్నాను. నేను వీడియో చేద్దాం అంటే పోస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో చూడాలి. ఇంకా చూస్తున్నారా అసలు ఏదో తెలియనట్టు హ్యాపీగా తినేస్తున్నాను. మనం తినేటప్పుడు ఏం తెలీదండి. తర్వాత తెలుస్తది దాని పరిణామాలు ఏంటి. ఈజీగా తినేస్తాం, ఈజీగా పెరిగేస్తాం. కానీ తగ్గడం అన్నప్పుడే చాలా చాలా కష్టం. అది నాకు తెలుసు ఎంత కష్టపడతానో ఏంటో అనేసి. ఇక్కడైతే బయటకొచ్చేసిన తర్వాత ఎగ్ పఫ్ తీసుకున్నాము. నేను మా తమ్ముడు ఎగ్ పఫ్ తీసుకున్నాము. ఇంకా మా అక్క అయితే మేమందరం ఎగ్ పఫ్ తీసుకున్నాం. మా అక్క అయితే వెజ్ తీసుకుంది. తను ఆ రోజు తినదనమాట. వెడ్నెస్డే పడింది కాబట్టి. ఇంకా నేను కూడా ఇక్కడ తినేస్తున్నాను. మంచిగా హాయిగా తినేస్తున్నాను. తర్వాత తెలుస్తదనమాట నాకు. సో కొంతమంది బాడీస్ అనేవి కొంచెం తినేసరికి పెరిగిపోతుంది. అందులో నా బాడీ అనేది కొంచెం ఏమన్నా తింటే ఈజీగా అంటే తెలిసిపోతుందనమాట నాకు. అరే తింటున్నాను నాకు తెలిసిపోతుంది. నా బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. అట్లా నా బాడీ టైప్ ఉంటుంది కాబట్టి నేను ఇంక కంట్రోల్ చేద్దాం అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా తినేసి బయటకొచ్చేసాం. మా తమ్ముడికి ఇంకా బాయ్ చెప్పేసామన్నమాట. ఇంకా బయటకొచ్చేసి A to Z బజార్ అని ఉంటుంది. ఇంకా పక్కనే కాబట్టి అంటే వెంకటేశ్వర థియేటర్ పక్కకే ఉంటుంది కదా A to Z బజార్. ఇంకా అక్కడికి వచ్చేసి ఏమైనా చూద్దాం అనిపించింది. ఇప్పుడు బాటిల్స్ ఇవన్నీ బాగుంటాయి కదా, కీ చైన్స్ అయినా ఏవైనా బాగుంటాయి కదా అనేసి చూస్తున్నాము. కానీ మేము ఒకప్పుడు వచ్చినప్పుడు ఇప్పటికి చాలా కంపారిటివ్లీ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నాకు నచ్చిన సెక్షన్ అయితే ఈ చెప్పల్స్ దండి. చెప్పల్స్ చాలా బాగుంటాయి. నేను ఒకసారి తీసుకున్నాను హీల్స్. చాలా డేసే వచ్చాయి. మంచి కలరు అయిన క్వాలిటీ అయినా చాలా బాగుండింది. ఇంకా నేను చూస్తున్నాను కానీ ఇంట్లో ఉన్నాయి. అమ్మ అప్పటికే తిడుతుంది, ఉండంగా ఎందుకు అవి పాడైపోయినాక తీసుకో అనేసి. కానీ చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇక్కడైతే. అండ్ బడ్జెట్లో ఉంటాయి అనేసి నాకు అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మా అక్క అయితే హ్యాండ్ బ్యాగ్స్ కోసం చూస్తుంది, బట్ ఏం నచ్చలేదు. అండ్ ఇంకా చెప్పల్స్ చూసేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మేము అక్కడ ఎందుకో ఏం నచ్చకపోయేసరికి ఇక్కడ తెలంగాణ బజార్ అని ఉంటుంది. సో 10 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. ఏవి తీసుకున్నా అంటే మనకు 300 వరకు ఉంటాయి. బట్ 10 రూపీస్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ రీజనబుల్ అనిపిస్తాయి నాకు. అఫోర్డబుల్ ప్రైస్కి వస్తాయి అనేసి ఇక్కడికి వస్తే ఎన్ని తీసుకుంటామో లెక్కే లేకుండా తీసుకుంటాము. కానీ చాలా యూజ్ఫుల్ ఐటమ్సే ఉంటాయి. మేము వస్తే వెళ్ళము. చాలా చాలా మంచి ఉంటాయి. మనం వంట చేసుకునే గరిటెలైనా చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఎప్పుడు క్లిప్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవి చూస్తూ ఉంటాను. ఇంకా బయటకు వచ్చేసి మాకు ఇంట్లో పసుపు అయిపోయిందనమాట. సో అవి తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఇక్కడైతే మంచిగా దొరికితే మంచిగా ఇక్కడ పట్టిస్తున్నారు. మా ఓపిక అయితే సగం డ్రాప్ అయిపోయింది. ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎంత వర్క్ చేయకపోయినా కూడా ఎందుకు ఎనర్జీ డ్రాప్ అనిపిస్తుంది. ఇంకా అక్కడంతా చూసుకున్న తర్వాత మేము బయలుదేరిపోయాము. మా అక్క అయితే ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా మేము వెళ్ళిన రోజే చాలా ఎండలు, చాలా టైర్డ్గా అనిపించింది. సో ఇక్కడైతే నేను ఈ క్లిప్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానండి. అమ్మ నాకు బర్త్డేకి పట్టీలు అయితే గిఫ్ట్గా ఇచ్చింది కదా, దీని ప్రైస్ ఎంత అనేసి నేను షేర్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఇవైతే మనకు 11 తులాస్ పడిందండి. 11.5 తులాస్ పడింది. ప్రైస్ అయితే 13,500 అలా పడిందనమాట. సో మంచి డిజైన్. మా అమ్మ అయితే మా వదిన చూసి చాలా ఇష్టంగా అన్ని షాపులు వెతికి దొరకబట్టి ఇవి తీసుకుందనమాట. సో తనకి చాలా ఇష్టమైన డిజైన్. ఇవి తీసుకున్న తర్వాత మా అమ్మ చాలా సాటిస్ఫాక్షన్ అయింది. చాలా ఇష్టం పట్టీలు. ఇంకా నాకు ఇచ్చిందనమాట గిఫ్ట్గా. ఇంకా ఇంటికి వచ్చేసరికి పంపు వస్తే మా రియ పాప చూసారా, తనని ఎంత ఆడుకుంటున్నానో. తనకి నీళ్ళు అంటే పంచ ప్రాణాలు. ఇంకా సో నీళ్ళ దగ్గర నుంచి కదలదు, ఆడుతూనే ఉంటుంది పంపు వచ్చి అంతసేపటిదాకా. ఈరోజు నేను ఆడిపిస్తాను బిడ్డ అనేసి ఇంకా ఫుల్గా పంపు పడుతున్నాను. అటు ఇటు ఆ వాటర్లో ఏడపడుతుందో అని నాకు భయం, కానీ చాలాసేపు ఆడిపించాను. ఒక పంపు మొత్తం మరియ పాపకు పట్టడానికే సరిపోయిందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మంచి వెదర్, హాయిగా 5:36 అలా అవుతుంది. ఇంకా ఫుల్గా మేమిద్దరం అయితే ఆడుకున్నాము. తర్వాత ఆడుకోవడం నాకు మంచిగా ఇష్టము. సో పిల్లలంటే ఆ సరదా అయినా స్ట్రెస్ అనేది పోతుందండి. ఫస్ట్ చాలా నవ్వుతూ ఉంటాం కదా, సో ఎక్కడున్న బాధలైనా వెళ్ళిపోతాయి పిల్లలతో ఆడుకుంటే. ఇంకా చూసారా ఆ వాటర్లో ఎట్లా ఆడుతుందో. ఇంకా తర్వాత నైట్కి అయితే మేము ఇక్కడ దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవి జొన్న దోశలు అనమాట. మంచిగా పులిసిపోయింది పిండి. సో ఈవినింగ్ టైంలో నాకు టిఫిన్స్ తినడం అంటే చాలా ఇష్టం, కంపారిటివ్లీ మార్నింగ్తో పోల్చుకుంటే. ఇంకా టిఫిన్ అయితే చేసేసి హాయిగా పడుకుని పోయాము. ఈరోజు అయితే ఫుల్ తిరగడం, చాలా టైర్డ్గా అనిపించింది. సో ఎందుకో తెలియదు, ఎటైనా వెళ్ళినప్పుడు హాయిగా నిద్ర పట్టేస్తుంది తొందరగా. సో ఫాస్ట్గా పడుకోవాలన్న ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. ఇంకా బర్త్డే వ్లాగ్ మీకు నచ్చితే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.